వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వద్దు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మొదటిగా నేను చెప్పిన ఒక రెమెడీస్ని మీకు మీరుగా తయారు చేసుకోండి. ఏదండి మీరు చెప్పారు మాకు అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి చెప్పండి అనేది అవసరం లేదు. ఎందుకంటే వీడియోలో చెప్పినట్లుగా ఒక్కటికి 4 సార్లుగా చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. మళ్ళీ నాకు ఫోన్ కానీ నెంబర్ కొంతమంది ఉన్నారు, మ్యాక్సిమము వీడియో 10 నిమిషాలు ఉంది అనుకోండి, 2 నిమిషాల్లో ఫోన్ నెంబర్ వేసింటారు. పూర్తిగా ఏమీ చెప్పిండం మేము, అప్పుడే ఆ నెంబర్ చూసి వచ్చేసింటారు. ఏమండి మీరు వైద్యులా ఏం చేస్తుంటారండి అంటారు, దేనికి మందులు ఇస్తారు అంటారు. అర్థం లేని క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పరిపూర్ణంగా వీడియో చూడండి. ఏ సమస్యకి ఏ మందు చెప్పాడు, దీన్ని ఎలా చేసుకోవాలా, మాని ఇంకా అవుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కాదు అనిపిస్తే మాత్రమే కాల్ చేయండి. అలా కాదండి మేము చేసుకోగలం అనేటువంటి అవసరం అభ్యంతరమే లేదు, మాకు ఫోన్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఉన్న రెమెడీ ఏముందో క్లియర్గా నేను చెప్పడమే నా ఒక అభ్యాసం. దాన్ని నేను పర్ఫెక్ట్గానే చెప్తాను. దాంట్లో లోపాలు పెట్టుకోను. నేను లోపాలు పెట్టుకుని విద్యని ఎవరికైనా చెబితే దానంత దోషం ప్రపంచంలోనే లేదు. ఏదే కానీ విద్య అనేది లోపం పెట్టకూడదు. లోపం పెట్టకుండా విద్య చెప్పేయాలి, అది నా పద్ధతి అన్నమాట. దీంట్లో విద్య లోపం పెట్టుకున్నామనుకోండి, ఒక గురుస్థానంలో ఉన్నవానికి అయోగ్యుడనే ఒక పేరు వస్తుంది. దాని నుంచి నేను అలాంటి పెట్టుకోను. ఈరోజు చాలామందికి ఫైల్స్ అనేవి చాలా వరకు సమస్యలు ఇస్తూ ఉంటాయి. ఫైల్స్లో చాలా రకాలు ఉన్నాయండి. ఒకటి లోపల ఉన్న ఫైల్స్ ఇంటీరియర్ ఫైల్స్ అంటారు. రెండోది వచ్చి నెరుకలు లాగిడుస్తూ ఉంటుంది. మూడోది వచ్చి పిస్టులా అంటారు, దాన్ని భగంధరం అని కూడా పిలుస్తుంటారు. భగంధరం అంటే గుదస్థానము దగ్గర నుంచి ఒక 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అవతలకి రంధ్రము లాగబడి లోపల నుంచి ఒక సన్నని నాళం అంటే పైపులాగా, అంటే మన నరము ఒక పైపులాగా లోపల అవతల వచ్చి అక్కడ ఒక చిన్న పుండులాగా అయ్యి దాని నుంచి నీసులాగా కారుతూ ఉంటుంది. రక్తం కావచ్చు, డస్ట్ కావచ్చు, ఇవన్నీ కారుతూ ఉంటుంది. ఇది కావచ్చు. ఇంకో కొంతమందికి ఏమంటారు గూద రోగం అంటారు. ఇలాంటి సమస్యలు కావచ్చు. ఇలా అవన్నీ ఫైల్స్లోనే వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయప్ప అంటే మనము తిన్న ఆహార పదార్థాలు సరిగా డైజెషన్ కాకుండా మలబద్ధక రూపంలో ఏమవుతుందంటే అక్కడ స్టాక్ అవుతుంది. గుదస్థానం పైన పేగులలో స్టాక్ అవుతుంది. ఆ స్టాక్ అయినప్పుడు మోషన్ సరిగా కాదు, అయినా కూడా బాగా గట్టిగా పిక్కల్లాగా వస్తుంటుంది. లోపల అట్లే స్టాక్ ఉండిపోతుంది. అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ జాగాలో మలం అనేది ఆడ పేరుకొని అక్కడ కుళ్ళిపోతుంది. ఆ ఒక స్పాట్ అనేది కుళ్ళుతూ వస్తుంది. మలం స్టాక్ ఉంటే ఏమవుతుంది, కుళ్ళిపోతుంది. అలాగ కుళ్ళి రంధ్రములాగబడి అది భగంధరం అంటాం. దాన్ని వల్మిక భగంధరము అంటాం. ఒకటి ఉంటే భగంధరం అంటారు, 2, 3 ఉన్నాయనుకోండి వల్మిక భగంధరం అని పిలుస్తుంటారు. దీనికి వల్మిక భగంధరానికి వచ్చిందనుకోండి మళ్ళా ఆపరేషన్లకు పోయి 1 సారి 2 సార్లు 3 సార్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసినా కానీ ప్రయోజనం ఉండదు. ప్రయోజనం అకస్మాత్తు ఒక 2 నెలలో 3 ఏళ్ళలో అట్లా ప్రయోజనం ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు పరిపూర్ణంగా మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీస్ నేను చెప్తుంటాను. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాము. పథ్యము కరెక్ట్గా ఉండండి. మా దగ్గర ఒక పద్ధతి ఉంది, సత్యము తప్పినా పథ్యము తప్పరాదు. పథ్యం కరెక్ట్గా ఉండేడుగా ఉంటే మాత్రమే కాల్ చేయండి, లేదంటే చెయ్యకండి. ఇది నా పద్ధతి. ఈ ఒక్క మెడిసిన్స్ వాడుతూ వచ్చారనుకోండి ఆ సమస్య ఏమన్నా కూడా క్లియర్ అవుతుంది. ఈరోజు మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీ ఏమిటి అంటే తంగేడు. మనం చూసే ఉంటారు చాలా వరకు మన ఆంధ్రప్రదేశం మొత్తం తెలుగు వారికి తెలియని చెట్టుమూలికి కాదండి ఇది తంగేడు. ప్రతి ఒక్కరికి తెలుసు తంగేడు. ఈ తంగేడు పువ్వులు, వేరు ఇవి సమప్రమాణాల్లో తీసుకొని దంచి ఒక అంటే ఎండబెట్టండి, ఎండబెట్టి పక్కలో పెట్టుకోండి. అలాగే గరిక, మనము మామూలుగా ఇంటి ముందర గరిక ఉంటుంది కదండి, వినాయకునికి పెడుతుంటాం గరిక గడ్డి అంటాం గడ్డిని. దాని వేర్లు మాత్రమే తీసుకోండి, పైన ఏమి అవసరం లేదు. ఆ వేర్లు పెరిగితే వేర్లు వస్తాయి, ఆ వేర్లు కట్ చేసుకొని ఇది కూడా సమప్రమాణం పెట్టుకోండి. ఈ తంగేడు పువ్వు మరియు వేర్లు ఒక 100 గ్రాములు అయితే ఈ గరిక వేర్లు అది ఒక 100 గ్రాములు. ఇవి సమప్రమాణాలు పెట్టుకొని నీడలో ఎండబెట్టుకొని ఆరించుకోండి. దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని
ప్రతి నిత్యము కషాయములాగా చేసుకుంటూ రావాలి. ఎలాగంటే ఒక 3 నుంచి 4 గ్లాసులు నీళ్లు పోయాలి. అల్యూమినియం పాత్ర వాడకూడదు. స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర కావచ్చు, లేదా మన మట్టిది పాత్ర కావచ్చు, వాటిలో వాడుకోవచ్చు. ఒక 4 గ్లాసులు నీళ్లు పోసి ఈ ఒక స్పూన్ అంతా ఎత్తి దాంట్లోకి వేసి బాగా కాంచండి. కాంచితే 1 గ్లాసు మాత్రమే మిగలాలి. అలా మిగిల్చిన ఒక కషాయాన్ని వడబోసుకొని ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ ఫైల్స్, పిస్టుల, భగంధ్రం ఏదైనా క్లియర్ అవుతా వస్తుంది. మీరు 3 నెలలకో లేదా 6 నెలలకో ఒక్కొక్కసారి మోషన్స్కి తీసుకోవడం చాలా మంచిది. మోషన్స్ అంటే చెట్టు మూల కొన్ని ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంటాయి. మోషన్స్, ఫ్రీ మోషన్ అడగండి, ఇస్తారు. అలా కాదంటే పక్షాన 3 రోజులకు 2 రోజులకు ఒక్కసారి ఆముదము ఒక 2 స్పూన్లు తీసుకోండి. వంట ఆముదం అయితే చాలా మంచిది. 2 స్పూన్లు ఆముదం తీసుకొని గోరు వెచ్చగా చేసి ఒక 4-5 చుక్కలు అల్లము రసం దాంట్లో కలుపుకోండి. కలిపేసి తెల్లవారితో 5 గంటలకి తీసుకున్నారనుకోండి, మోషన్స్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఏ సమస్య ఉండదు. 2 రోజులకు ఒకసారి తీసుకోండి. ఎందుకంటే దాని నుంచి అల్లం రసము ప్లస్ ఇది తీసుకున్నారనుకో, ఆముదం తీసుకుంటూ వచ్చారనుకోండి, చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, అవి కూడా పోతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇలాంటి ఒక్క రోగానికి మందు తీసుకుంటే 4 రోగాలను గుణం చేసే ఒక కెపాసిటీ ఈ ఆయుర్వేదంలో ఉంటుంది. అదే మీకు తెలిసిండేది ఆలోపతి ఔషధాలంటే ఒక రోగానికి మందు తీసుకున్నారనుకోండి 4 రోగాలను పుట్టిస్తుంది. ఇది మీకు ఏది కావాలని మీ ఇష్టము. అది పలాందే మీరు పుచ్చుకోండి, నేను ఎవరికి చెప్పను. మీకు మీరుగా ఏది సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని చేసుకోండి. ఈ ఒక్క సమస్య నుంచి మీరుగా దూరం చేసుకోవాలంటే ఈ ఒక్క రెమెడీని మీరు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.